హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఇంకా మన ఛానల్లో కూడా కూల్గా ఉండే ఐటమ్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే నేను బనానాతో చాక్లెట్ ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపించేస్తాను. వచ్చేసేయండి. వెయిట్ దానికన్నా ముందు మన ఛానల్ వచ్చి 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. సో మీరైతే నా ఛానల్ని సపోర్ట్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోతే, నేను ఇక్కడ పండిపోయిన బనానాస్ని ఒక 4 తీసుకున్నాను. ఇలా పండిపోయినవి అయితే మనకి స్వీట్నెస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్వీట్ అయ్యక్కర్లేదు. సో ఇలా బనానాస్ని తీసుకొని పీల్ తీసేసి ఇలా ముక్కలుగా అయితే కట్ చేసేసుకుందాము. అన్నీ కూడా నేను ఇక్కడ ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని బాక్స్లో అన్నీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. బాక్స్లో ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో మనం ఒక 1 అవర్ ఉంచుకున్నామంటే చక్కగా కూలింగ్ అయిపోయి ఫ్రీజ్ అయిపోతాయి. అలాంటి వాటిని ఇలా 1 అవర్ తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా తీసేసుకొని మనం మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి. ఇలా బాగా పండిపోయినవి అయితే మనకి స్వీట్నెస్ ఎక్కువ అవసరం ఉండదు. ఇప్పుడైతే కోకో పౌడర్ అయితే వేసుకోవాలి. నాకు చాక్లెట్ కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఇష్టం కాబట్టి నేను ఒక స్పూన్ ఎక్కువే వేసుకున్నాను. మీరైతే ఒక 2 స్పూన్లు వేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు హనీ వేసుకున్నాను. ఇక్కడ మీరు ఈ ప్లేస్లో పండిపోయిన డేట్స్ కానీ లేదు అంటే షుగర్ అయినా వేసుకోవచ్చు, కానీ షుగర్ అంత హెల్దీ కాదు కాబట్టి నేను అదైతే చూపిస్తున్నాను. అండ్ అలాగే తర్వాత ఒక నెస్కేఫీ కాఫీ పొడి ఉంటుంది కదా, ఆ ప్యాకెట్ కూడా వేసేసుకోండి. లేకపోతే మనం వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఆ ప్లేస్లో నేనైతే కాఫీ పొడి అయితే వేసుకున్నాను. ఆ తర్వాత జీడిపప్పులు కొన్ని వేసుకున్నాము. ఆ తర్వాత 1 స్పూన్ నుంచి 2 స్పూన్లు పాలు కూడా వేసుకొని ఎక్కడ అసలు ఉండలు లేకుండా బాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా చూసారు కదా, బాగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఒక బాక్స్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇదైతే సమ్మర్లో ఎటువంటి డౌట్ లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంత కావాలంటే అంత తినచ్చు. ఇప్పుడు మనం ఈ బాక్స్లోకి పోసేసుకున్నాం కదా, దీనిపైన మూత పెట్టేసుకుని 8 to 10 అవర్స్ ఖచ్చితంగా మనకి ఇది డీప్ ఫ్రిడ్జ్లో ఉండాల్సిందే. అలా పెట్టుకుంటేనే మనకి ఐస్ క్రీమ్ అనేది బాగా రెడీ అవుతుందన్నమాట. ఇక్కడ చూసారు కదా, నేను ఒక 9 to 10 అవర్స్ తర్వాత తీసాను. ఇలా ఒక స్పూన్తో కానీ ఇలా గరిటెతో కానీ లేదా ఐస్ క్రీమ్ క్యూబ్స్ తీసుకుంటారు కదా, అది ఉన్నా కానీ అది అందరిలో ఉండదు కదా, అందుకే నేను ఇలా గరిటెతో అయితే చూపిస్తున్నాను. ఇలా క్యూబ్స్ లాగా చిన్న గరిటెలు ఉంటాయి కదా ఇళ్ళల్లో, అలా తీసుకున్నా కానీ మనకి చక్కగా క్యూబ్స్ లాగా అయితే వచ్చేస్తాయి. ఇలా తీసేసుకొని పక్కన ఒక బౌల్ పెట్టుకుని అందులోకి వేసేసుకుంటున్నాను. క్యూబ్స్ వేసేసుకొని తింటే ఉంటుంది, అచ్చం ఐస్ క్రీమ్ లానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా కంపల్సరీ అయితే ట్రై చేయాలి. ఇది అనవసరంగా ఎందుకు చెప్పండి, బయట కెమికల్స్ కలిపిన ఐస్ క్రీమ్స్ మనమే హెల్తీగా అండ్ అలాగే హైజీనిక్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకుందాము. తప్పేంటి చెప్పండి, ఇలా తినాలనిపిస్తుంది కదా సమ్మర్లో. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగా వస్తుంది. కొంచెం మెల్ట్ అయినా కానీ టేస్ట్ చాలా బాగుంది. సో మీరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్